చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీసీ మంత్రం అందుకుని రాజకీయాల్లో ఎదగాలనుకుంటోన్న ఒక వ్యక్తి. తానే ఒక రాజకీయ శక్తి అని అనుకుంటోన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ. ఇప్పుడు ఆయన్ను పార్టీ కొంచెం దూరంగా పెట్టుండొచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరించలేదని మాత్రం గుర్తుంచుకోవాలి. 4 మాటలు మాట్లాడటం వచ్చు కదా అని ఇష్టానుసారం మాట్లాడటం, జనం వింటున్నారు కదా అని ఏదంటే అది మాట్లాడటం ఆయనకు బాగా అలవాటైపోయిందని వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. తాజాగా కూడా ఆయన నోరు పారేసుకున్న విధానం తీన్మార్ మల్లన్న కుసంస్కారానికి నిదర్శనంగా నిలుస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది అందరి కోరిక. దాన్ని నెరవేర్చేందుకు అన్ని వర్గాలు ప్రయత్నించాయి. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్ అమలును ప్రకటించిన వెంటనే అందరూ సంబరాలు చేసుకున్నారు. ముందు నుంచే బీసీ రిజర్వేషన్ కోసం పోరాడిన కల్వకుంట్ల కవిత వెంటనే వేడుకలు నిర్వహించడంలో తప్పేముంది? పోనీ తాను మాత్రమే బీసీలకు ఛాంపియన్ అని తీన్మార్ మల్లన్న అనుకుని ఉంటే స్వయం పబ్లిసిటీకి దిగొచ్చు. అందులో తప్పేమీ లేదు. మధ్యలో కవిత పేరును ప్రస్తావించి ఆమె పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటమేంటి? అది ఎంతవరకు సమంజసమని సమాజం ఆలోచించాలి. కంచం పొత్తు, మంచం పొత్తు అంటూ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజంలో ఏ ఒక్కరూ సహించరు.